హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను 5:30కి అలా బయటకు వచ్చి టీ తాగుతున్నామండి. మా వారు నేను గయాకి బయలుదేరదామని రెడీ అయ్యామన్నమాట. తర్వాత కాశీకి రావడానికి కారణం మా అత్తగారు మా మామగారు పిండ ప్రదానం కోసము, మళ్ళీ కాశీ విశ్వనాథ స్వామిని దర్శించడం కోసమని మేము కాశీ వచ్చామండి. అయితే 9 రాత్రులు మనము కాశీలోనే నిద్రపోవాలన్నారు మా బావగారు. ఆ విధంగానే మేము కాశీ ప్రయాణం అనేది 9 రాత్రులు కాశీలోనే ఉన్నాం అనమాట. చుట్టుపక్కలన్నీ చూసుకుంటూ కాశీలో ఉన్నాము. కాశీలోనే రమాగారు మాకు పరిచయం అయ్యారండి. మేము ఉండే లాడ్జీలోనే వాళ్ళు కూడా, మా రూమ్ పక్కనే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అప్పటికి ఆల్రెడీగా ఒక 5 రోజులు అయిందండి వాళ్ళు వచ్చేసి. రమాగారు అంటే నా పక్కన కూర్చున్నారే. రమాగారు హస్బెండ్ కూడా ఉన్నారు, అన్నయ్య అంటాను. తర్వాత మా వారు మా బావగారు మా అక్క నేను అందరం కలిసి మేము బయలుదేరాము. కారు మాట్లాడుకొని గయాకి వాళ్ళు కూడా తీర్చాల పిండ ప్రదానము మాట్లాడుకొని అందరం కలిసి బయలుదేరి వెళ్ళే దారిలో సూర్యుడు పొద్దున్నే ప్రత్యక్ష దైవం కదండి సూర్య భగవానుడు. మనకి ఎంత కలగా అనిపించిందో సూర్య భగవాన్ చూసేసరికి. అట్లా పోతూ పోతూ అప్పటికే 10:30 అయిందండి. 5:30 స్టార్ట్ అయిన వాళ్ళకి 10:30 అయింది. ఆకలి అవుతుంది, ఒక పక్కన దంచేస్తుంది అనమాట అందరికీ. ఇంకా లైన్లో హోటల్సే సరిగా లేవండి. ఇక్కడ మధ్యలో హోటల్ చూసి మేము ఇంకా ఇక్కడ బాగుంది, నీట్గా ఉంది, చక్కగా వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అనేది ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తిన్నారండి. నా ఫేవరెట్ ఇడ్లీ అని తెలుసు కదా, నేను ఎప్పుడు ఇడ్లీయే తింటాను, నాకు అంత ఇష్టం అనమాట. ఆ విధంగా అందరం కలిసి తినేసి బయలుదేరామండి. కాశీ నుంచి గయాకి 5.5 అవర్స్ పడుతుందండి. ఇంకా మనం జర్నీ చేస్తూనే ఉన్నామన్నమాట. మీరు అనుకుంటున్నారేమో అంత కారులోనే ఉంది ఈ వీడియో మొత్తం అనుకుంటున్నారు కదా. కొంచెం ముందుకు వెళ్ళేసరికి కొంచెం మెరికల్ జరిగిందండి. నాకు రమ్మగారికి ఇద్దరికే తెలుసు అనమాట ఆ మెరికల్. మీకు కూడా చూపించాలనుకున్నాను. వెళ్ళే దారిలో అండి గడ్డి వాములు చూడండి ఎంత బాగా పెట్టినారో, భలే అందంగా అనిపించినాయి అండి గడ్డి వాములు చెదరకుండా. ఈ గోడ పైకి కొంచెం పైకండి స్టార్ అనేది గీతలాగా ఇట్లా ఎలుగుతో వచ్చినట్టు మాతో పాటు కారులో వెళ్తుంటే ఆ స్టార్ కూడా వచ్చేస్తున్నట్టుగా మాకు అనిపించిందండి. రమాగారు చూశారు, నాకు చూపిస్తే నేనే స్టన్ అయిపోయినాను. ఈ గోడకి పైనే ఉంది, మీకు వీడియోలో చూపిద్దామని నేను చూపిస్తే వీడియో రాలేదండి. పోతూ పోతూ మాయమైపోయిందండి గయా వచ్చేసరికి. మేమే స్టన్ అయిపోయినాము. మా బావగారితో చెప్తే అది ఆ స్టార్ అనేది అందరికీ కనపడదు, అదృష్టము అన్నారు. గయా చేరుకున్నామండి. నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.